ప్రేక్షక దేవులకి నమస్కారం అండి. మా వీడియోల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అది మా ఛానల్ కి చాలా హానికరం. నీకు సంస్కారమే లేదు, నమస్కారం ఒకటి. నువ్వురా హానికరం. సగానికి సగం మంది సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసేస్తున్నాను నాన్నగారు. అదే సబ్స్క్రైబ్ అవ్వని చెప్తున్నాను. పద ముందు వీడియో సంగతి చూడు. సబ్స్క్రైబ్ అవ్వండి. బాధపడకరా. అరే మహేష్, ఈ గొడవ ఎవరు చూడలేదు కదా. కోడి పందాలు చూసినట్టు చూసారా మావా? ఇక్కడ ఎందుకో చాలా వెయిట్ గా ఉందిరా మహేష్. లైట్ గా కొవ్వు పట్టి ఉంటదిరా మావా. ఎక్కడికి వెళ్ళిపోతున్నా? బెస్ట్ ఫ్రెండ్ బాధలో ఉంటే ఓదార్చకుండా ఓవర్ యాక్షన్ చేస్తావా? ఇప్పుడు నేను నిన్ను ఓదారిస్తా, నువ్వు చేసే అది చూడలేనా గానీ నీకు విషయం చెప్తాను రా. మది ఏట్రా మోటివేషన్ తో మోరల్ సపోర్టా? ఉందేనరా నీ అబ్బా. లైఫ్ లో ఏది ఈజీగా రాదురా మామ. ప్రేమ ఉన్నోడి దగ్గర డబ్బు ఉండదు, డబ్బు ఉన్నోడి దగ్గర ప్రేమ ఉండదు. అదే ప్రేమ డబ్బు రెండు ఉన్న వాళ్ళ దగ్గర ప్రేమించడానికి మనుషులు ఉండరురా. బాధపడితే బాధే ఉంటదిరా. ఆ బాధను దాటితేనే బ్యూటిఫుల్ లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు. నువ్వు బాధపడకుండా హ్యాపీగా ఉండు. నువ్వు కామ్లీని కనుక నిజంగా ప్రేమించినట్టయితే ఆ కామ్లీ నీ దగ్గరికి వస్తుంది. నన్ను నమ్ము. అరే మహేష్, నేను కూడా ఒకటి చెప్తాను రా. చెప్పురా మామా. బాధ చెప్పుకోవడానికి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నప్పుడే అనిపిస్తుందిరా బాధకి మందు వీడేనా అని. నా మందు నువ్వేరా మహేష్. ఆ ఆకాశంలో ఎగిరే ఫ్లైట్ కి పైలట్ ఎలాగో నువ్వు నా లైఫ్ కి తాకట్రా. నేను నీ లైఫ్ కి హైలైట్ రా. నాన్నగారు, నువ్వు ముందు లోపలికి రారా. అరే మహేష్, నేను కొత్తగా అప్లోడ్ చేసిన ఫోటోని కాలనీ అంతా కనిపించేలాగా కలర్ఫుల్ గా కట్అవుట్ వేయించిరా. ఏం మాట్లాడుతున్నావురా? దేనికిరా? ఆ చూపు చూడు, వీరప్పనికే వియంకుళ్ళ ఉన్నాడు. చేసిందంతా చేసి ఆ చూపేంట్రా? ఆ ఏదో పనులేంట్రా? ఏదో యుద్ధంలా చేస్తున్నావు. సిగరెట్ అంటావు, మందు అంటావు, ఇప్పుడేమో అమ్మాయిలు. ఇంకో రెండు ఏదో పనులు చేస్తే సినిమా ముందు వచ్చే ముఖేష్ ఆలు నిన్నెట్టి తీసేస్తారు. అప్పుడు మీ అమ్మ 2 గాజులు అమ్ముకోవాల్సి వస్తుంది. నన్ను చూస్తున్నావేట్రా? నేను పడే కష్టం చూస్తున్నావా? గొడ్డులా కష్టపడుతున్నారా నీ కోసం. నువ్వేమో నా నోట్లో లడ్డు ఎడుతున్నావు. నిన్న కాక మొన్న నిక్కర్లేసావు, అప్పుడే అమ్మాయిలు ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నావురా. సేయ్, ఆ బీపీ టాబ్లెట్ అందుకోయే. బీపీ తెప్పించేస్తున్నాడు నాకు. అమ్మాయిల మీద రాకెట్లు వేస్తావరా? సైంటిస్టులు వేస్తే చప్పట్లు కొడతారు, నేనేస్తే నన్ను కొడతారేంటి నాన్నగారు? వాళ్ళు వదిలేదు అంతరిక్షంలోకి రా, అమ్మాయిల మీద కాదు. ఏమండి, ఇదిగోండి లెదరు, బాగుంది వెదరు. ఇది కాళ్ళకి తాడు కట్టేసి బావిలోకి దించేయాలి. భరించలేనంత వరకు బయట తీయకూడదు. బ్లేడులతో ఒళ్ళంతా కోసి కారం అద్దించేయాలి. నువ్వు అట్ల పుల్ల కాల్సి రెడీగా ఉంచి చెప్తాను. ఇడి మీద ట్యాటూలు వేసేద్దాం. అమ్మాయిలు కావాలా నీకు? అమ్మాయిలు లేపుకెళ్ళిపోతావా? తిండికి తిక్కన లేదు గాని లేపుకెళ్ళిపోయి ఏం చేద్దాం నేట్రా? నాన్నగారు ఆ మాట నేను అనలేదండి. ఐసుగడే చాలా ఇచ్చాడు. అలాంటి సొల్లుగాళ్ళు తిరగొద్దని నీకు ముందే చెప్పాను. రేపు నుంచి తిరగనండి, మానేస్తానండి నాన్నగారు. ఈ రోజు నుంచి నాకు తెలియకుండా గడప దాటావంటే తవడ సైడ్ అయిపోద్ది. ఆల్రెడీ సైడ్ అయిపోయింది నాన్నగారు. ఏటే? ఏం లేదండి, ఏం లేదండి. ఒరే మామ, మీ నాన్న అంతలా సెత కొట్టాడు కదరా, మళ్ళీ ఎలా వచ్చారు బయటికి? మా నాన్న పడుకున్నాడు రా, కనిపించకుండా గోడ దూకి వచ్చాను. అమ్మయ్యా, చూసేసాను. ఏం చూసావురా? దూలగాని చూసాను గాని కుక్క దూలగాని మాత్రం ఇప్పుడే చూసాను రా. ఊరుకోరా మావా, నువ్వు కూడా ఏట్రా?